నాకు కొంచెం అనారోగ్య సమస్య రావడం వల్ల దానికోసం నేను ఆయుర్వేదం గానీ, నేచురోపతి గానీ అలాంటివి ఏమన్నా ఉంటే బావుంటదని వెతికే సమయంలోని డాక్టర్ రవివర్మ గారి గురించి నాకు ఎవరో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ద్వారా. అయితే ఈయన ఎక్కడ దొరుకుతారు ఏంటి అనే విషయం అడిగితే నేను అడిగిన వాళ్ళు చెప్పలేకపోయారు. అప్పుడు విజయనగరంలో దొరకొచ్చానంటే నేను విజయనగరం వెళ్ళాను. విజయనగరం వెళ్ళి ఆయన ఆశ్రమాన్ని చూశాను. కానీ ఆశ్రమంలో వారు లేరప్పుడు. వాళ్ళని కనుక్కున్నాను ఎక్కడ సార్ ఉంటారని చెప్తే మీరు ఈ సారిపల్లి వెళ్ళాను. సారిపల్లి వెళ్ళాక సారిపల్లి నుంచి విజయనగరంలో అడ్రస్ ఇచ్చారు. పలానా దగ్గర రవివర్మ గారు ఉండరు కానీ వారి యొక్క మిత్రులు ఉంటారు అని చెప్పేసరికి సరే అని వెళ్ళాను. ఆ డాక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత వారిని నేను విశాఖపట్నంలో కూడా కలవడం జరిగింది. అయితే వీరి దగ్గరికి వెళ్ళాక నాకు నా సమస్య చెప్తే మందులు ఇచ్చారు డాక్టర్ గారు. మందులు నాకు చక్కగానే పనిచేసాయి. ఇంకొంచెం చేయాల్సి ఉంది. ఇక నాలా ఎవరైనా సరే రవివర్మ గారిని వెతుకుతూ వెళ్ళాలనుకుంటే ఇదిగో ఇక్కడ మీకు నెంబర్స్ ఇచ్చాను. ఆ నెంబర్స్ ద్వారా కనుక్కుంటే మీకు తెలుస్తుంది. అలాగే ఆ ప్రదేశంకి వెళ్ళి కనుక్కున్నా సరే డాక్టర్ గారు ఎప్పుడు ఎక్కడ రవివర్మ గారు ఉంటారో అనే విషయం తెలుస్తుంది. సో అందరి సౌలభ్యం కోసం నేను ఈ వీడియో చేశాను. చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాబు నమస్తే అండి. మీరు రాజుగారి మందులు వాడుతున్నారండి? ఫాదర్ కోసం. ఫాదర్కి ఏంటండి ప్రాబ్లము? నయం అయినట్టు అనిపిస్తుందండి ఇప్పుడు వాడాక? బాగానే ఉందండి. ఓకే, సంతోషం. థ్యాంక్ యూ అండి. అమ్మ నమస్తే అమ్మా. ఏంటమ్మా మీ ప్రాబ్లము? డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక మందులు వాడాక తగ్గుతుందమ్మా మీకు? ఇక్కడ తగ్గుతుందండి. ఎవరు చెప్పారమ్మా మీకు ఇక్కడ రావాలని? మాకు ఇంకొకరి ద్వారా తెలిసిందండి. రాజమండ్రి వెళ్ళాం ఫస్ట్. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ విజయనగరం ఉంది. విజయనగరం తర్వాత ఇక్కడికి వస్తుంది. ఓహోహోహో, మీది విజయనగరం అమ్మా? అయితే ఇక్కడే వెళ్ళారు, విజయనగరం వెళ్ళారు. సరేనమ్మా, సంతోషం. ఏం పేరమ్మా మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ పేషెంట్లు అయితే ఇలాగ నిత్యం ఖాళీ లేకుండా ఉంటూనే ఉంటారు. చెప్పండి. ముగ్గులండి లోపలే వస్తున్నాయి. జ్వరం లేదు కదా అందులో. ఆయాసం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు గుండు కళ్యాణం వస్తుంది. ఇలా అన్నీ కూడా చూస్తుంటారు ఇక్కడ. సార్ నమస్తే అండి. ఇప్పుడే మీ మేడం గారు చెప్పారు ఈ మందులు వాడడం వల్ల నాకు నయమైంది అనేసి. మీకు ఎవరు చెప్పారండి? ఎవరు చెప్తే ఇక్కడికి వచ్చారండి? నాకు ఇలాగే మా అల్లుడు గారు, ఆయన రాయవరం, అక్కడ నుండి వచ్చేవారు. ఇలాగని చెప్తే అప్పుడు వచ్చాను నేను విజయనగరం కూడా వెళ్ళాను. రవివర్మ గారిని కూడా కలిశాను. లాస్ట్ 4 months నుండి వాడుతున్నాను నేను. మీకు నయం అనిపిస్తుంది? చాలా బెటరు. నేను మఠం వేసుకోలేకపోయేవాడిని. ఒక 1 minute 2 minutes కూడా అలాంటిది ఇప్పుడు 2 hours నేను మఠం వేసి కూర్చుంటున్నాను. చాలా సంతోషం అండి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్కయ్యపాలెం నరసింహనగర్ నుండి వచ్చాను. ఓకేనండి, సంతోషం అండి. థ్యాంక్ యూ. నేను అడిగిన ప్రతి ఒక్కరూ కూడా
వారి గురించి ఇలా చెప్పారు. నాకు కూడా నా ప్రాబ్లం కూడా నేను మొన్నే వెళ్ళాను కాబట్టి ఫలితం కనిపిస్తూ ఉంది. పూర్తి ఫలితం వచ్చిన తర్వాత కూడా మీకు చూపించి ఆ వీడియో చేస్తాను. మరి నా వీడియో మీరు నచ్చితే చూసి ఊరుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ మిగిలిన ఫ్రెండ్స్కి, బంధువులకి, చుట్టాలకి కూడా పంపించండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.